శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉండేటువంటి ఫలితాంశాలను గురించి పర్యాలోచన చేస్తే కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 మాత్రమే. అంతేకాక ఈ కర్కాటక రాశి వారికి గౌరవం 6, అవమానం 6. ఈ రాజపూజ్యములలో సమపాళ్ళు ఉన్నప్పటికీ వీరికి ఈ సంవత్సరం ఆదాయం అధికంగా ఉండి వ్యయం అతి కొద్దిగా ఉండడం వల్ల అనుకూలమైన సంవత్సరంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ ఉగాది నుండి ఒక 21 రోజుల పాటు అంటే మే 1, 2024 వరకు గురువు సంచారం 10వ స్థానంలో ఉన్నప్పటికీ ఈ యొక్క 21 రోజులు వీరికి కార్య విఘ్నత, వృధా సంచారము, ఆస్తి నష్టము, ధన వ్యయము ఇలాంటి వ్యతిరేకమైన ఫలితములు కనపడుతున్నప్పటికీ 2024 మే 1 నుండి గురువు సంచారంలో మార్పు సంభవిస్తుండడం వల్ల మే 1, 2024 నుండి రాబోయే 2025 మార్చి 29 వరకు ఒక సంవత్సర కాలం సుమారు వీరికి గురువు 11వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల చాలా విశేషమైన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 11వ స్థానంలో ఉండేటువంటి ఆ గ్రహాలు సత్ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి 11వ స్థానంలో వీరికి బృహస్పతి సంచరిస్తూ ఉండడం వల్ల ప్రధానంగా గౌరవ మర్యాదలు అధికంగా కలగడం, ఉన్నత పదవులు సంభవించడం, సత్కీర్తి తేజస్సు బాగా వృద్ధి పొందడం, కార్యాలలో విజయాన్ని పొందడం, అనుకూలమైన పరిస్థితులు ప్రతి రంగంలో వీరికి ఏర్పడుతుండడం, శుభకార్యాలు అధికంగా సంభవించేటువంటి ఒక ప్రధానమైనటువంటి లాభకరమైన క్షేమకరమైన అంశం కర్కాటక రాశి వారికి బృహస్పతి సంబంధంగా. అలాగే శని ఏప్రిల్ 9 నుండి మొదలుకొని రాబోయే ఉగాది 2025 మార్చి 29 వరకు వీరికి కుంభరాశిలో 8వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల శని సంబంధంగా కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్లు, కొన్ని ఇబ్బందులు, అపవాదులు, అవమానాలు, బంధు విరోధము, అనారోగ్యము, ఆకస్మికమైనటువంటి కొన్ని అపాయాలు సంభవించే సూచన ఉన్నప్పటికీ రెండిట్లలో ఒకటి ప్రధానమైన గురుబలం అధికంగా ఉండడం వల్ల శని సంబంధమైనటువంటి అంశాలలో కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ బలమైనటువంటి లాభము ఈ బలహీనతమైన స్థితి నుంచి కొంచెం వరకు వీరిని కాపాడుతూ రక్షిస్తూ ముందుకు సాగేట్టుగా చేస్తుంది. అలాగే వీరికి రాహు ఈ సంవత్సరం 9వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఇది అనుకూలమైన స్థానం కాదు కాబట్టి మనోవిచారము, ఆరోగ్య హాని, స్థానచలనము, ఉద్యోగంలో అధికారుల వల్ల, పై అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వంటివి కనిపించే అవకాశం ఉంది. కేతువు ఈ ఉగాది నుండి మొదలుకొని రాబోయే ఉగాది వరకు కన్యా రాశిలో 3వ స్థానంలో అనుకూలమైన స్థానంలో సంచరిస్తుండడం వల్ల సత్కీర్తి, ధన ఆదాయము, శ్రమకు తగిన గుర్తింపు, వ్యవహార సాఫల్యము, కార్య అనుకూలత సంభవిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి కేతుగ్రహం అనుకూలంగా ఉండడం, బృహస్పతి 11వ స్థానంలో ఉండడం ఈ 2 ప్రధానమైనటువంటి విశేష లాభకరమైన అంశాలు. శని స్థానం బాగా లేకపోవడం, శని బలం తక్కువగా, అలాగే రాహుబలం తక్కువగా ఉండడం వీరికి వ్యతిరేకమైన అంశాలు. ప్రధానంగా ఈ సంవత్సరం బృహస్పతి బలాన్ని బట్టి వీరికి విశేషంగా లాభించేటువంటి సంవత్సరంగానే కర్కాటక రాశి వారి గురించి చెప్పుకోవచ్చు.